నిజంగా దీక్షలలో కూడా శివదీక్ష చాలా గొప్పది. ఎందుకోసం అంటే శివదీక్ష అంటే వైరాగ్యం, శివదీక్ష అంటే జ్ఞానం, శివదీక్ష అంటే భక్తి. జ్ఞానం అనేది ఎప్పుడు శివుడు మాత్రమే ఇస్తాడు. కైవల్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. కైవల్యం అంటే కేవలత్వం, కేవలం ఒక్క శరీరమే ఉంటుంది, ఇంకేం ఉండవు. దిగంబరత్వం అంటే ఇది. అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి దీక్షని మనం చేపట్టడం అంటే జీవుడు శివుడు కావడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించాలి. మనం జీవుడు శివుడు కావడానికి ఉపయోగపడే దీక్షే శివదీక్ష. అది సహజంగా వారు ఉండేటువంటి ప్రాంతాల్లో ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఆ దీక్ష తీసుకుంటారు. తర్వాత ఆ దీక్షని 21 రోజులు 40 రోజులు వారి నియమం ప్రకారం గురువు చెప్పిన ప్రకారం పాటిస్తారు. అయితే ఇందులో మనం ఆలోచించవలసింది ఏమిటంటే ముఖ్యమైనది